అందులో కూడా మీరు ఒకసారి చూస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీ పెడతాం. ఇంకో పక్కన ఎక్కడికక్కడ మీరు ఒకసారి చూస్తే క్యూఆర్ కోడ్ కూడా పెడతాం. గొడవలు లేని, భూ వివాదాలు లేని వ్యవస్థకు శ్రీకారం చుడతాం. గడిచిన ప్రభుత్వం ప్రైవేటు భూముల్ని 22A కింద పెట్టి మీ భవిష్యత్తు ఆడుకున్నారు. పట్టాదారు పాస్ పుస్తకం పైన వాళ్ళ ఫోటో వేసుకున్నారు. భూముల దగ్గర సర్వే రాళ్లు పెట్టి ఆ సర్వే రాళ్ల పైన ఫోటో వేసుకుని పైశాచిక ఆనందాన్ని పొందారు. నేను చేసే పని రాజముద్రతో పట్టాలు ఇస్తున్నా ఎవరు ట్యాంపర్ చేయలేనటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ భూమిని మీరు చెక్ చేసుకునే పరిస్థితికి వస్తారు. ఇంకొక పక్కన మొన్నే సెట్టిపల్లిలో ఇచ్చాను, మొన్ననే వట్టి చెరుకూరు ఇచ్చాం. ఇలాంటివి కొన్ని వందల ప్లేసుల్లో ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. మన నియోజకవర్గంలో మీరందరూ ఒకసారి ఆలోచిస్తే దగ్గర 130 దేవాలయాలు. నేను ఎప్పుడు వచ్చినా మీరు అడిగేవారు, మేము దేవుడికి సరైన పూజ చేసుకోవాలి, మా ఊర్లో దేవాలయం రిపేర్కి వచ్చింది, ఆర్థిక సహాయం చేపించమని. అందుకే నేను ఒకటి ఆలోచించాను, ఇది మన సంస్కృతికి నిదర్శనం. వారసత్వ సంపద 34 కోట్ల రూపాయలు టీటీడీ శాంక్షన్ చేసి ఇమ్మీడియట్గా ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఇదే కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం, పవిత్రంగా నిర్వహిస్తున్నాం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు కల్తీ నెయ్యి, అక్కడి నుంచి ప్రసాదాలు తయారు చేయడం, దేవునికి నైవేద్యాలు ఇవ్వడం, దేవుణ్ణి అప్రతిష్ఠ చేయడం ఇవన్నీ చేశారు. ఈరోజు అవన్నీ కూడా స్వస్తి పలికాం. అలాంటి వారిపైన యాక్షన్ తీసుకున్నాం. ఈరోజు మీరు చూస్తే స్వచ్ఛమైన నెయ్యి కానీ సాంప్రదాయాలు పాటించి భక్తుల మనోభావాల ప్రకారం అడ్మినిస్ట్రేషన్ రన్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు పేపర్లో చూస్తూ ఉంటారు మీరు, ప్రసాదాలకు డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు ప్రసాదం తినాలంటే ఇష్టపడేవాళ్ళు కాదు. ఇలాంటివి అరాచకమైన విషయాలు హిందూ మతం పైన కూడా ప్రారంభించే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడో ఒకటి ఆలోచిస్తున్నాను, అన్ని మతాలను గౌరవించాలి. ఏ మతం పైన దాడులు చేయడం కానీ విశ్వాసాలు పోగొట్టడం కానీ కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క మన నియోజకవర్గం 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. మన నియోజకవర్గం పైన కక్ష కట్టారు. ఆ రోజు మీరు చూశారు, ఇక్కడే హంద్రి నీవా నీళ్లు తెచ్చామని సినిమా సెట్టింగ్లు పెట్టారు. ట్రాక్టర్లో నీళ్లు తెచ్చి అక్కడ పోసి నీళ్లు వచ్చేసాయి, హంద్రి నీవా వచ్చేసింది అని మాయమాటలు చెప్పి హెలికాప్టర్ ఎక్కితే నీళ్లు ఇంకిపోతే మన వాళ్ళు పోయి కాలువల్లో దిగి వాళ్ళు చేసిన అరాచకాన్ని ఎక్స్పోజ్ చేసే పరిస్థితికి వచ్చారు.